2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 57 మెమో ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కాలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు కోరారు. లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఓల్డ్ పెన్షన్ అమలుపరచమని 57 యొక్క సారాంశము. దీన్ని బేస్ చేసుకొని కేంద్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో పాత పెన్షన్ అమలుపరిచారు. దీన్ని బేస్ చేసుకొని 16 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుపరిచాయి. కాకపోతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ల వారీగా వివరాలు సేకరిస్తున్నారు, మెమో ఫైల్ తయారు చేశారు. అది అక్కడే ఉంది, గడప దాటి ముందుకు రావడం లేదు. కాబట్టి మా ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలోని 11,000 మందికి తక్షణమే ఓపీఎస్ అమలు చేయాలని మరొక్కసారి ప్రభుత్వ దృష్టిలో తీసుకువస్తున్నాము. ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మేము వారి నోటిఫికేషన్లోనే మమ్మల్ని అందరినీ ఎంపిక చేయడం జరిగింది. వారే ఇప్పుడు పూనుకొని ఇప్పుడు వారి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా నారు పోసిన వారు వారే కాబట్టి మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని. మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని 57 జీవో ప్రకారం మెమో ప్రకారం మాకు అమలు చేసి ఆయననే నీరు పోయాలని, మాకు శేష జీవితాన్ని సుఖంగా గడపడానికి ఆయన ద్వారా మా ఆవేదనని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. వారికి పెన్షన్ విలువ తెలుసు, ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటి పార్టీ ఫండ్ వాళ్ళ అమ్మగారి పెన్షన్ నుంచే తీసుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సందర్భంగా మా అభ్యర్థనను మన్నించమని వేడుకుంటున్నాము. ఇంకొకటి, మాకు లోకేష్ గారు రావడము చాలా చిన్న వయసులో ఆయన మంత్రివర్యులు అయిపోయినారు. ఇది చేస్తే ఆయన జీవితంలోనే చాలా ఉన్నత శిఖరాలకు చేరుకొని ఆయనకి భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి. వాళ్ళ పేరు చెప్పుకొని మేము శేష జీవితాన్ని హాయిగా గడుపుతామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ మంగళలక్ష్మి, నేను డిస్ట్రిక్ట్ కన్వీనర్ కర్నూలు. ఉద్యోగులు వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 మెమోని ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పి 13 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయట్లేదు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీగా, ఫ్యాప్టోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు జీపీఎస్ అనేటువంటిది తీసుకొని వస్తాం తప్ప ఓపీఎస్ను అమలు చేయమని చెప్పి స్పష్టం చేసేటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 13వ తారీఖున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 57 మెమో ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయినా 6 నెలలైనా కూడా దాన్ని అమలు చేయలేదు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఉద్యోగులను పక్కన పెట్టి 11,000 మంది ఉద్యోగులను పక్కన పెట్టి కేవలం 3 మాత్రం ఐఏఎస్లకు మాత్రమే ఓపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 11,000 మంది అంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, ఏపీపీఎస్సీ ద్వారా నియామకమైనటువంటి ఉద్యోగులు, పోలీసులు వీళ్ళందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 57 మెమో ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి.